హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ ల్యాబ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లీనియర్ రిగ్రెషన్. సో ఇప్పుడు మనం లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ లీనియర్ రిగ్రెషన్? ఏ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం యూజ్డ్ ఫర్ ప్రెడిక్టింగ్ కంటిన్యూస్ వాల్యూస్. సో లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటంటే, ఇది కంటిన్యూస్ వాల్యూస్ ని ప్రిడిక్ట్ చేయడానికి మనం ఈ లీనియర్ రిగ్రెషన్ ని యూజ్ చేస్తాం. ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది మనకి ఈ సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ లో నుండి ఉన్నది. సో సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ లో మనకి లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్, అలానే ర్యాండమ్ ఫారెస్ట్ ఈ విధంగా ఉంటాయి కదా. సో అందులో భాగమే ఈ లీనియర్ రిగ్రెషన్. సో ఇది మనకి కంటిన్యూస్ వాల్యూస్ ని ప్రిడిక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఇట్ ఫైండ్స్ ది బెస్ట్ ఫిట్ లైన్ దట్ ప్రిడిక్ట్స్ అవుట్పుట్ వాల్యూస్ బేస్డ్ ఆన్ ఇన్పుట్ ఫీచర్స్. సో ఇన్పుట్ ఫీచర్స్ ని ఏమైతే ఇస్తున్నామో దాన్ని బట్టి ఒక బెస్ట్ ఫిట్ లైన్ అయితే, ఒక మంచి లైన్ అయితే అది ప్రిడిక్ట్ చేస్తుంది. ఆ లైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. బెస్ట్ ఫిట్ లైన్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ లైన్ చూసుకుంటే మనకి దాని తర్వాత ఇక్కడ స్కాటర్ పాయింట్స్, పాయింట్స్ ఎలా స్కాటర్ అయి ఉన్నాయో మనం చూడొచ్చు. ఇక్కడ బ్లాక్ డాట్స్ ఒక్కొక్కటి ఈ లైన్ కి ఎంత దూరం ఉందో దాన్నే మనం ఎర్రర్ టర్మ్ అంటాం. సో ఈ బ్లాక్ డాట్ అనేది ఈ లైన్ కి ఎంత దూరంలో ఉంది, సో ఈ ఇన్ బిట్వీన్ డిస్టెన్స్ ని మనం ఎర్రర్ అంటాం. సో ది బ్లూ లైన్ నే మనం ఇక్కడ చూసుకుంటే రిగ్రెషన్ లైన్ అంటాం. సో ఈ విధంగా మనకి లీనియర్ రిగ్రెషన్ అనేది ఉంటుంది. తర్వాత మనకి ఒక ఈక్వేషన్ ఉంది దాన్ని ఫైండ్ చేయడానికి. సో బ్యాక్ ఎండ్ లో స్టాటిస్టికల్ గా ఈ విధంగా జరిగింది. y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. వై అంటే అవుట్పుట్, డిపెండెంట్ వేరియబుల్ అంటే ఇది మిగతా అన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎంఎక్స్ ప్లస్ సి మీద ఈ వై డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. అలానే వై అంటే డిపెండెంట్ వేరియబుల్ కదా, ఇక్కడ ఎక్స్ వచ్చేసరికి ఇన్పుట్. ఈ ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది. తర్వాత ఎం అనేది స్లోప్, దాని తర్వాత సి అనేది ఇంటర్సెప్ట్. సో ఇక్కడ చూడండి. సో ఇది బీటా నాట్. బీటా నాట్ అంటే ఎం. అలానే సి అంటే బీటా వన్. బీటా వన్ వచ్చేసరికి ఇది. సో ఈ ప్లేస్ దీన్ని మనం బి వన్ అంటాం, అంటే సి. దాన్నే ఇంటర్సెప్ట్ అంటాం. దాని తర్వాత బీటా నాట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకుంటే ఎం. ఈ స్లోప్ నే మనం ఇక్కడ బీటా నాట్ అంటాం. ఈ విధంగా మనకి y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనేది వర్క్ అవుతుంది. సో డిపెండెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటంటే, ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి వేరియస్ ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒక పంట పండాలి, ఒక క్రాప్, దాని ఈల్డింగ్ అనేది డిపెండెంట్ వేరియబుల్. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, వాడే ఫెర్టిలైజర్స్ మీద, వెదర్ మీద, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ మీద, ఈ విధంగా ఒక్కోటి ఇండిపెండెంట్ వేరియబుల్స్ మీద ఆ ఈల్డింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఈల్డింగ్ అనేది y అనుకుంటే మనం ఇండిపెండెంట్ ఫీచర్స్ ఎక్స్. సో చేంజ్ అవుతా ఉంటాయి. ఎక్స్ వన్, ఎక్స్2, ఎక్స్3 ఇవన్నీ ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో దీన్నే మనం లీనియర్ రిగ్రెషన్ అంటాం. మళ్ళీ రిగ్రెషన్ లో మనకి టూ టైప్స్ ఆఫ్ రిగ్రెషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సింపుల్ లీనియర్ రిగ్రెషన్, రెండు మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్. ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంటే దాన్ని సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటాం. మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటే దాన్ని మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటాం. ఇప్పుడు రెండింటికి కూడా ఒకటే డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. సింపుల్ లీనియర్ రిగ్రెషన్ కి అలానే మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ కి మనకి ఒకటే డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. బట్ మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ కి వచ్చేసరికి మనకి మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు అగ్రికల్చర్ లో ఆ ఈల్డింగ్ రావడానికి మనకి సెవరల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కదా. అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, వెదర్, అలానే వాటర్, ఈ విధంగా. దాని తర్వాత వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఏజ్, శాలరీ ఆర్ ఎక్స్పీరియన్స్, శాలరీ ఏదో ఒకటి తీసుకుంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ శాలరీ అనేది పెరిగిద్ది. సో ఒకటి ఇంకో దాని మీద డిపెండ్ అయి ఉంది. శాలరీ అనేది మనకి దేని మీద, ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఈ విధంగా అన్నమాట. దాని తర్వాత విజువలైజేషన్. విజువలైజేషన్ స్కాటర్ ప్లాట్ ఆఫ్ డేటా పాయింట్స్. మనం ఇందాక చూసాం కదా, ఈ ఇమేజ్ లో మనకి స్కాటర్ ప్లాట్. సో ఈ పాయింట్స్ అన్ని స్కాటర్ అయిపోయి ఉంటాయి. ఈ విధంగా మనకి విజువలైజేషన్ అనేది ఉంటుంది. బెస్ట్ ఫిట్ లైన్ పాసింగ్ త్రూ ద డేటా పాయింట్స్. సో డేటా పాయింట్స్ ద్వారా ఒక బెస్ట్ ఫిట్ లైన్ అయితే పాస్ అవుతుంది. ఇఫ్ యూ ప్లాట్ డేటా పాయింట్స్ అండ్ డ్రా ఏ స్ట్రైట్ లైన్, లీనియర్ రిగ్రెషన్ ఫైండ్స్ ది బెస్ట్ వన్. సో మనం డేటా పాయింట్స్ ని ప్లాట్ చేసిన తర్వాత ఒక స్ట్రైట్ లైన్ ని గీస్తే లీనియర్ రిగ్రెషన్ అనేది బెస్ట్ స్ట్రైట్ లైన్ ని పిక్ చేస్తుంది. రియల్ లైఫ్ సినారియోలో మనం మోస్ట్లీ ప్రిడిక్టింగ్ హౌస్ ప్రైసెస్ ని ప్రిడిక్ట్ చేయడానికి, అలానే సేల్స్ రెవెన్యూ,
ఎంత వస్తుంది అనేది ఎస్టిమేట్ చేయడానికి, అలానే టెంపరేచర్ ఫోర్కాస్ట్ చేయడానికి ఈ రోజు ఎంత ఉంది, రేపు పొద్దున్న టెంపరేచర్ ఎంత ఉంటుంది, ఎల్లుండి ఇంకెంత ఉంది, ఆ విధంగా మనం టెంపరేచర్ ఫోర్కాస్ట్ చేయడానికి ఈ లీనియర్ రిగ్రెషన్ ని యూజ్ చేస్తాం. లీనియర్ రిగ్రెషన్ ఈజ్ గ్రేట్ ఫర్ మేకింగ్ న్యూమరికల్ ప్రిడిక్షన్స్. మనకి న్యూమరికల్, కేటగోరికల్ ఈ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, మోస్ట్లీ మనం న్యూమరికల్ ప్రిడిక్షన్స్ చేయడానికి ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో దట్స్ ఇట్.